పంపులు ట్యాంకులు మనం పైప్స్ సిస్టమ్ అంటే పైపులు తొట్టెలు అనుకున్నాం కదా. అది ఫస్ట్ పార్ట్ చూసాం కదా. సెకండ్ పార్ట్లో అప్లికేషన్స్ చూద్దాం మనం. అవును, సో రైట్. ఒక పంపు ఒక ట్యాంకును 9 గంటలలో నింపగలదు. కింది భాగం నుండి లీక్ అగుచున్నందున ఆ ట్యాంకు నిండడానికి 10 గంటల సమయం పట్టింది. ఆయన నిండి ఉన్న ట్యాంకును లీకు చేయి పంపు మాత్రమే ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది అని అన్నాడు. ఇక్కడ ఆయన చెప్పిన సమాచారం ఏంటిది మనకంటే, ఇక్కడ ఒక ట్యాంకును ఒక పంపు 9 గంటలలో నింపుతుంది అని అన్నాడు. రెండవ సిచ్యువేషన్ ఏం చెప్పాడంటే, లీక్ అవుతుంది సార్ అని అన్నాడు. అంటే కింది భాగం నుంచి లీక్ అవుతుంది, అంటే పైనుంచి ఇది నింపుతుంది, కింది భాగం నుంచి లీక్ అవుతుంది సార్ అన్నాడు. ఇప్పుడు మాత్రం 10 గంటలు పడుతుంది అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ గమనించండి, ఫస్ట్ దాంట్లో ఒక పంపు మాత్రమే పనిచేస్తుంది, సెకండ్ దాంట్లో 2 పంపులు పనిచేస్తున్నాయని దాని అర్థం అనమాట. సో రైట్, 2 పంపులు పనిచేస్తున్నాయని అర్థం. సో ఇప్పుడు మనకి ఇందులో ఇది ఫస్ట్ పంపు, ఇందులో ఓన్లీ ఫిల్ పైపే పనిచేస్తుంది, ఇందులో ఎంటీ పైప్ కూడా అందులో యాడ్ అయింది. కానీ ఇండైరెక్ట్గా చెప్పాడు, ఎంటీ పైప్ అని చెప్పకుండా లీక్ అవుతుంది అంటాడు, చిల్లి పడింది అంటాడు, రంధ్రం పడింది అంటాడు, జాలు పడింది అంటాడు, జాలు పోతుంది, ఇవన్నీ కూడా ఖర్చు అవుతున్నాయి కదా. ఖర్చు అవుతున్న దాని కిందకే కౌంట్ అనమాట. అంటే ఇక్కడ ఇందులో ఓన్లీ ఫిల్ పైపు, ఇందులో ఫిల్ పైప్ ప్లస్ ఎంటీ పైప్ అనమాట. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ మెథడ్లో మనం కనుక చూస్తే ఫిల్ పైప్ కెపాసిటీ ఎంత సార్ అంటే 1/9, ఎంటీ పంపు కెపాసిటీ తెలియదు, ఇది మైనస్ కాబట్టి ఎక్స్, 2 ఓపెన్ అయినప్పుడు 10 గంటలలో నిండింది 1/10 అనమాట. ఇందులో సింప్లిఫై చేస్తే మనకు ఎక్స్ ఈక్వల్ టు ఆన్సర్ వస్తుంది. ఎక్స్ని అటు పంపించేసి అది ఇటు తీసుకొచ్చేసేయండి, లేదా ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచి అటు పంపించినా కూడా పర్వాలేదు. సో 1/9 మైనస్ 1/10 ఈక్వల్ టు ఇది అటు వెళ్తే ఎక్స్. ఎల్సిఎం ఆఫ్ 9కు 10కు 90 వస్తుంది. సో 90 ఈజ్ ద ఎల్సిఎం. సో ఇక్కడ 90, 9 ఇది 10 టైమ్స్, మైనస్ 10 ఇది 9 టైమ్స్, 10 మైనస్ 1 అంటే 1/90. సో 1/90 అంటే 1/x, అప్పుడు x ఈక్వల్ టు ఎంత అన్నట్టు 90 అవర్స్ ఆన్సర్ వస్తుంది. ఇది ఒక పద్ధతి. సో దీన్ని ఇలా కాకుండా మనం ఇక్కడ ఇందులో కూడా చేసుకోవచ్చు. మనం xy/x మైనస్ వైలో చేయొచ్చు. xy/x మైనస్ వై అంటే 9, ఇది 10, 9 మైనస్ 10 అంటే ఎంత 1 అనమాట. 9 మైనస్ 10 అంటే 1 అంటే ఎంత అవుతుంది 90 అవర్స్ అని చెప్పుకోవచ్చు. 90 అవర్స్ అని ఇట్లా చెప్పుకోవచ్చు. లేదా చైర్స్ లాగా లీటర్స్ మెథడ్ ఒకటి చెప్పుకున్నాం కదా, సో అందులో కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 90 అవర్స్, ఇక్కడ ఏంటిదంటే ఇది ఫిల్ పైపు అండ్ ఎంటీ పైపు 2 ఓపెన్ అయినప్పుడు 10 గంటలు పడుతుంది అన్నాడు. నెక్స్ట్ ఓన్లీ ఫిల్ పైపు చేస్తే 9 అవర్స్ పడుతుంది. ఎల్సిఎం ఆఫ్ 9 అంటే 90 అవుతుంది. ఇది కట్ చేసుకుంటే 90/10 అంటే 9 లీటర్స్ పర్ అవర్, ఇది వచ్చేసి 10 లీటర్స్ పర్ అవర్ అనమాట. 10 లీటర్స్ పర్ అవర్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఇది తీసేద్దాం. తీసేస్తే ఎవరు వస్తారు, ఎంటీ పైపు మిగులుతుంది. ఏబీల నుంచి ఏం తీస్తే బీ రాడా, అట్లా అనమాట. ఇందులో నుంచి తీసేస్తే ఏమైతుందని చెప్పండి, -1 వస్తుంది. -1 వచ్చింది కదా సార్ అంటే -1 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఎంటీ పంపు కాబట్టి మైనస్లో వస్తుంది. అదే ఫిల్ పంప్ అనుకోండి ప్లస్లో వస్తుంది. సో -1 చొప్పున ఆ ట్యాంక్ ఎంత ఉంది, 90 లీటర్ల ట్యాంకును ఎంత సమయంలో ఖాళీ చేయను అన్నాడు. అంటే ఎంత అవుతుంది సార్, 90 గంటలు నీ ఆన్సర్. సో 90 అవర్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. సో 90 అవర్స్ ఇస్తే ఆన్సర్. ఈ మెథడ్ అయినా ఆ మెథడ్ అయినా ఏదైనా ఒకటే అనమాట. రైట్, కన్వీనియంట్, ఇద్దరికైతే ఇది బాగుంటుంది అని అనుకున్నాం. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇదైనా వేసుకోవచ్చు, ఇదైనా చేసుకోవచ్చు. ఇది వేసుకోండి, నష్టం లేదు. xy/x మైనస్ వై. రైట్, ఒక పంపు ఒక ట్యాంకును 3 గంటలలో నింపగలదు. కానీ క్రింది భాగం నుండి లీక్ అగుచున్నందున ఆ ట్యాంకు అర్ధగంట ఆలస్యంగా నిండెను. ఆయన నిండి ఉన్న ట్యాంకును లీకు చేయి పంపు మాత్రమే ఎంత సమయంలో ఖాళీ చేయగలదన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇక్కడ 3 గంటలలో నింపుతుంది, కింది నుంచి లీక్ అవుతుంది సార్ అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది మనకు పైనుంచి 3 గంటలలో నింపుతుంది, కింది నుంచి లీక్ అవ్వడం వలన, అంటే పైది కూడా నడుస్తుంది అన్నట్టు, కింది నుంచి లీక్ అవ్వడం వలన ఆ ట్యాంకు 3.5 గంటలు పట్టింది అన్నాడు. సార్ మనకు 3.5 చెప్పలేదు కదా అని మీకు డౌట్ అవచ్చు. అర్ధగంట ఆలస్యమైంది అని అన్నాడు. అర్ధగంట ఆలస్యమైనది అని అంటే దాని అర్థమైంది రెగ్యులర్గా 3 గంటలు. ఇప్పుడు సపోజ్ మనము నల్గొండ వెళ్తున్నాం అనుకోండి, లేదా సూర్యాపేటకు వెళ్తున్నాము. రోజు 3 గంటల సమయం పట్టేది అనుకుందాం. రోజు 3 గంటల సమయం పడితే ఇవాళ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వర్క్ జరుగుతుంది అనుకుంటే ఇవాళ ½ అవర్ లేట్ అయింది, ఆలస్యమైంది. అంటే ఈరోజు అర్ధగంటలే సూర్యాపేటకు వెళ్ళినట్ట లేదు,
రోజు 3 గంటలు పట్టేది ఇవాళ అర్ధగంట ఆలస్యం అయిందంటే 3.5 గంటలు పట్టినట్టు అనమాట. అంతేనా? సో 3.5 hours ఈజ్ ద మనకు సెకండ్ కేసు. సేమ్ ఇక ఇందులో మనకు ఈ పద్ధతిలో చేసినా చేయొచ్చు, ఈ పద్ధతిలో. ఇప్పుడు ఈ పద్ధతిలో చూస్తే 1/3 ఇది తెలియదు సార్, ఇది వచ్చేసి 1/3.5. ఇది ఎట్లా చేస్తారు సార్ అంటే ఎందుకు చేయరాదు? ఇది ఇక్కడ మనకు 3.5 అన్నాడు కదా, అప్పుడు ఏమవుతుంది? ఇది మార్చుకుంటే 7/2 రివర్స్ వేస్తే ఏమవుతుంది? 2/7 అవుతుంది. ఎక్స్ని అటు పంపించి దాన్ని తెచ్చుకో ఇక్కడికి, -2/7 ఈక్వల్ టు 1/x అనమాట. 3కి 7కి ఎల్సిఎం 21, 3 ఇక్కడ ఇది 7 times, 7 ఇది 3 times, 3 × 2 6. అప్పుడు ఏమైంది సార్? 1/21 మైనస్ వచ్చింది కదా. ఎందుకు మైనస్ వస్తుంది అంటే ఇది ఎంటీ పైపు కాబట్టి. సార్ మనకి ఇందులో ఎక్స్ని ఇటు పెట్టితే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ 6 ఇది ఇక్కడే ఉంచితే మైనస్ వస్తుంది, మనం క్లారిటీ కోసం అటు పంపించేసాము. 7 - 6 అంటే 1/21, రివర్స్ వేస్తే ఎంత? 21. ఇది ఒక పద్ధతి. లేదా మీకు ఇది చెప్పాం కదా, xy/x-y, x-yలో వేసుకోవచ్చు. ఇక్కడ -xని ఇక్కడే ఉంచి ఇది అటు పంపిస్తే మీకు 6 - 7 అయితే అప్పుడు మైనస్ వస్తుంది. ఇష్టం ఎట్లనైనా చేయొచ్చు. రైట్, ఇది తీసుకుంటే xy/x-y, ఎక్స్ వచ్చేసి మనకెంత సార్? ఇక్కడ 3, y ఎంత అవుతుంది? 3.5, 3.5 అనమాట. 3.5 నేను ఇట్లా రాశాను. డిఫరెన్స్ కదా 0.5, 3కు 3.5కు డిఫరెన్స్, 3కు 3.5కు డిఫరెన్స్ వచ్చేసి మనకు 0.5 అనమాట. సో రైట్, ఇక్కడ డెసిమల్ ఉంది, ఇక్కడ డెసిమల్ క్యాన్సిల్ చేస్తే 5 ఇది 7 times అనమాట. 7 మూలు ఎంత సార్? 21. సో 21 వేసుకోవచ్చు. 21 hours ఇస్ ద ఆన్సర్ అనమాట. ఇంకొకటి మనం చైర్స్ లెక్క చేసుకున్నాం కదా, చైర్స్ లెక్కలో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. చైర్స్ లెక్క ఏంటి సార్? ఇక్కడ మనకు ఏం చెప్పాడు? ఓన్లీ ఫిల్ పైప్ కెపాసిటీ వచ్చేసి 3 hours, ఎంటీ పంపు కెపాసిటీ వచ్చేసి మనకు 3.5, 3.5 అంటే ఎంటీ ప్లస్ ఫిల్ 2 ఉంటాయి కదా, ఇందులో 2 ఉన్నాయి. సో ఇక్కడ మనకు 3కు 3.5కు ఎల్సిఎం ఎంత అంటే 10.5 వస్తుంది. 10.5 liters ట్యాంక్ అనుకుందాం మనం, 10.5. ఇది కట్ చేస్తే ఎంత అవుతుంది సార్? 3 ఇట్లా కట్ చేసుకుంటే, సో ఇది పైకి రాసిద్దాం. ఇది పెద్దది కదా, అంటే ఇద్దరు ఉన్నారు కదా ఇందులో, పైకి రాస్తాం ఏబీ వర్క్ లాగా. సో ఎఫ్ అండ్ ఈ వచ్చేసి 3.5 సార్. ఇక్కడ ఓన్లీ ఫిల్ పైప్ వచ్చేసి 3, ఇది 10.5 మనకు ట్యాంక్ అవుతుంది. సో ఇది ట్యాంక్ 10.5. ఇది కట్ చేస్తే 3 liters, ఇది కట్ చేస్తే మనకెంత? 3.5 అవుతుంది, 3.5. ఇప్పుడు ఇందులో నుంచి తీసేస్తే ఫిల్ పైప్ పోతే ఎంటీ పైప్ మిగులుతుంది. ఇందులో నుంచి తీసేయండి, తీసేస్తే 0.5 వస్తుందా లేదా? ఎంటీ మైనస్. దీన్ని ఎంత సమయంలో అన్నాడు? 10.5ను ఈ -0.5 చేత కట్ చేస్తే 21 సార్లు పోతుంది, 21. సో 21 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 21 ఈజ్ ద ఆన్సర్. అవునా? ఈ 3 పద్ధతిలో ఏ పద్ధతి అయినా మనం ఫాలో కావచ్చు, తప్పు కాదు. రైట్, ఒక పంపు ఒక ట్యాంకును 2 గంటలలో నింపగలదు. కానీ క్రింది భాగం నుంచి లీక్ అవుతున్నందున ఆ ట్యాంకు నిండడానికి 20 నిమిషాల ఆలస్యము అయినది. అయినా నిండి ఉన్న ట్యాంకును లీక్ చేయి పంపు మాత్రమే ఎంత సమయంలో ఖాళీ చేయగలదన్నాడు. సేమ్ ఇక్కడ నిమిషాలు ఇచ్చాడు. ఆయన నిమిషాలు ఇచ్చిండా, గంటలు ఇచ్చిండా, ఎలా ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. కంప్లీట్ అన్నిటిని నిమిషాలకు మార్చుకొని చేసుకోవచ్చు, లేదు అంటే గంటలకు మార్చుకొని చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ మనకు 20 నిమిషాలు ఆలస్యమైనది అన్నాడు. సో xy/x-yలో వేసుకుంటే xy/x-y 20 నిమిషాల ఆలస్యం. ఇప్పుడు ఫస్ట్ ఎంత సమయంలో నిండుతుందని చెప్పాడు? 2 గంటలలో నింపుతుంది అన్నాడు. సో తర్వాతది ఏమైంది? కింది నుంచి లీక్ అవుతుంది సార్ అన్నాడు. కింది నుంచి లీక్ అవ్వడం వలన 20 నిమిషాలు ఆలస్యమైంది అన్నాడు. సో అంటే 2 గంటల 20 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలు, 20 నిమిషాలను మనకి ఇక్కడ పట్టిందనమాట. సో రైట్, ఇప్పుడు ఇక్కడ 20 minutes. ఇప్పుడు మనకి ఇందులో చూడండి 20 minutes అంటే ఎంత సార్? ఇక్కడ నిమిషాలను మనం గంటలోకి మార్చుకుంటే 20 నిమిషాలు అని అన్నప్పుడు 20/60 కట్ చేస్తే ఎంత సార్? 1/3 అనమాట, 1/3 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎంత? 2 hours, ఇది 2, ఇది వచ్చేసి ఎంత? 2 1/3, 2 1/3 అంతే కదా సార్? 2 గంటల 20 నిమిషాలని ఎట్లా రాస్తావు? 2 1/3. ఇక్కడ మార్చుకున్నాక 20 నిమిషాలని 2 1/3 బై డిఫరెన్స్. దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 1/3 ఉందన్నమాట. మీరు ఇక్కడ 1/3, 33 1/3 టేబుల్ తోటి కూడా కొట్టేయాలని చెప్పుకున్నాం మనం పర్సంటేజ్లలో. అట్లా మీరు కొట్టేస్తే మీరు డైరెక్ట్గా వచ్చేస్తుంది తెలుసా? ఇది 1/3లు
ఒకటిలో 3 ఉంటాయి, 2లో 6 ఉంటాయి, ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది 7 అని కొట్టేయగలగాలి ఇట్లా తెలుసా. సో ఇలా చేస్తే మీకు డైరెక్ట్ 14 అవర్స్ వస్తుంది. ఒకవేళ లేదనుకోండి సార్, సో ఇక్కడ మనకి ఇందులో ఇలా లేదు అనుకుంటే దీన్ని మార్చుకోండి. మనకు దీన్ని మనము 2/1/3 ఉంది కదా, కంప్లీట్ నిమిషాలలోకి మార్చుకోండి. నిమిషాలలోకి మార్చుకొని కూడా చేయొచ్చు, కానీ మళ్ళీ గంటల్లోకి మార్చి మళ్ళీ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ గంటల్లోకి మార్చి చెప్పాలి. అంటే నిమిషాలకు మార్చుకొని ఎట్లా చేద్దాం సార్ అంటే 2 గంటలు అన్నాడు. 2 గంటలు అంటే ఎంత సార్, 120 నిమిషాలు ఇంటూ 20 నిమిషాలు ఎక్కువ కదా అంటే 140 నిమిషాలు బై డిఫరెన్స్ ఎంత ఉంది చూడు, xy/x-y కదా, డిఫరెన్స్ 20. సో ఇక్కడ ఇది 20, ఇది 7 టైమ్స్ ఎంత అవుతుంది సార్, ఇక్కడ 840 నిమిషాలు. 840 నిమిషాలు అంటే ఎన్ని గంటలు అయితే చెప్పండి, గంటకు మనకు ఇందులో 60 నిమిషాలు కాబట్టి 14 గంటలు వస్తుంది. 14 అవర్స్ ఈజ్ ఆన్సర్. 14 అవర్స్ 840ని మనము ఇట్లా కట్ చేసుకున్నాం, 60 చొప్పున కట్ చేస్తే 14 గంటలు వస్తుంది. సో 14 గంటల ఆన్సర్, 14 అవర్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అవునా? సో రైట్. నెక్స్ట్, ఒక పంపు ఒక ట్యాంకును నిమిషానికి 10 లీటర్ల సామర్థ్యంతో 5 గంటలలో నింపగలదు. అయినా ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత అన్నాడు. ఇప్పుడు ట్యాంక్ యొక్క సామర్థ్యం అంటే అది ఎంత కెపాసిటీది, అది ఎంత కెపాసిటీ ట్యాంక్ అని అడుగుతున్నాడు అనమాట. ఒక డ్యామ్ ఉంది, అది ఎంత డ్యామ్, ఎంత కెపాసిటీ డ్యామ్ అని అడిగారా, ఎన్ని టీఎంసీలు ఉంటాయి అందులో, అట్లా అడుగుతుంటారు కదా. సో అట్లా, సో కాబట్టి మనకిందులో 5 గంటలలో నింపుతుందంట. ఎంత కెపాసిటీ, ఎంత ట్యాంక్, నిమిషానికి 10 లీటర్లు అన్నాడు. సో నిమిషానికి 10 లీటర్ల చొప్పున, నిమిషానికి 10 లీటర్ల చొప్పున 5 గంటలలో నింపుతుందట దీన్ని. అంటే 1 నిమిషానికి మనది పంపు 10 లీటర్ల చొప్పున అని అన్నాడు. అంటే 1 గంట అంటే మనకి ఇందులో 5 గంటలలో నింపుతుంది అన్నాడు. సో 5 గంటలు అనగా 5 అవర్స్ అనగా 5 × 60 అంటే 300 నిమిషాలు అనమాట. 300 నిమిషాలు 5 × 60 ఇంటూ 1 నిమిషానికి ఎన్ని లీటర్లు ప్రొడ్యూస్ చేస్తుంది మనది, 10 లీటర్స్ అనమాట. సో 5 × 60 అంటే 5 6 30 300. సో 3000 లీటర్ల ట్యాంక్ మనదన్నమాట. సో 3000 లీటర్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే 1 నిమిషంలో మన పంపు 10 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటిది 5 గంటలు అన్నాడు కదా, 5 అంటే 5 6 30, 300 నిమిషాలలో ఎన్ని లీటర్లు ప్రొడ్యూస్ చేస్తుంది అని అర్థం. సో క్రాస్ 300 × 10 అన్నమాట, 3000. ఈ 300 ఎక్కడిది సార్, ఈ 300 ఎక్కడిది అంటే 5 గంటలు అన్నాడు కదా, 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి 5 60లు అని దాని అర్థం అనమాట అది. సో ఆన్సర్ వచ్చేసి 3000 లీటర్స్ ఇస్తే ఆన్సర్. అవునా? సో రైట్. ఒక పంపు ఒక నిండి ఉన్న ట్యాంకును నిమిషానికి 6 లీటర్ల సామర్థ్యంతో 3 గంటలలో ఖాళీ చేయగలదు. అయినా ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత అన్నాడు. ఇంతకుముందేమో నింపే పంపు సామర్థ్యం ఇచ్చాడు. ఇప్పుడు వాల్వ్ కింద మనకు వాల్వ్ ఓపెన్ చేశాడు, దానికి అది ఎంత ఖాళీ చేస్తుంది అంటే నిమిషానికి 6 లీటర్లు అన్నాడు. 3 గంటలలో ఖాళీ అయిపోతుంది సార్ అన్నాడు. దాని కెపాసిటీ ఎంత అన్నాడు. సో 3 గంటలు అనగా 3 × 60 నిమిషాలు, 3 × 60 అంటే ఎంత సార్, 180 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. అయితే మన ఖాళీ చేసే పంపు కెపాసిటీ ఎంత అంటే 1 నిమిషానికి 180 నిమిషాలు. 1 నిమిషానికి ఎన్ని లీటర్లు, 6 లీటర్లు, 6 లీటర్లు. అలాంటిది 180 నిమిషాలకు ఎంత, క్రాస్ 180 × 6, 18 108, 1080 లీటర్స్. అంతేనా? సరే రైట్. అట్లా మనకి ఇందులో 1080 లీటర్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. 3 అవర్స్లలో నింపుతుంది, ఖాళీ అవుతుంది అంటే 3 × 60 180 మినిట్స్కు ఎంత అనమాట. అవును? సో ఎంత వస్తుంది సార్ ఇక్కడ, సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఒక పంపు ఒక ట్యాంకును 4 గంటలలో ఖాళీ చేయగలదు. నిండి ఉన్న ట్యాంకుపై నిమిషానికి 10 లీటర్ల నింపే సామర్థ్యం గల నింపే పంపును కూడా ప్రారంభించినట్లయితే ఆ ట్యాంక్ ఖాళీ అగుటకు 1 గంట ఆలస్యమైనది. అయినా ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 4 గంటలలో ఖాళీ చేస్తే, ఇక్కడ ఫస్ట్ ఖాళీ చేసే పంపు కెపాసిటీ ఇచ్చాడు, తర్వాత నింపే పంపును కూడా నింపే పంపును కూడా ప్రారంభించినందున అంటే అంతకుముందే ఖాళీ చేసేది కూడా రన్ అవుతుంది అన్నట్టు దాని అర్థం. అర్థమైందా? నింపే పంపును కూడా ఖాళీ చేసినందున అన్నాడు. ఇక్కడ ఇది పటంలాగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జిట్ అంటే ఎంటీ పైప్ ఇచ్చాడు,
ఇది 4 అవర్స్లో ఖాళీ చేస్తుంది సార్ అన్నాడు. సో 4 అవర్స్లో ఖాళీ అవుతుంది అట. సో 4 అవర్స్లో ఖాళీ చేస్తుంది అన్నాడు. సో 4 గంటలలో ఖాళీ చేస్తుంది. కానీ నింపే పంపును ప్రారంభించడం వలన 1 గంట ఆలస్యం అయిందన్నాడు. ఇప్పుడు ఇది నింపే పంపు కూడా ప్రారంభమైంది. ఆల్రెడీ ఇది ఖాళీ అవుతుంది. ఖాళీ అవుతుంటే అదే ఓపెన్ చేస్తే ఇంకొక గంట ఆలస్యంగా ఖాళీ అయినది. అంటే ఇంతకుముందేమో నిండింది అన్నాడు, 9 గంటల్లో నిండింది, 10 గంటలలో నిండింది అన్నాడు, అర్ధగంట ఆలస్యంగా నిండింది అన్నాడు, 20 నిమిషాలు ఆలస్యంగా నిండింది అన్నాడు. కానీ ఇక్కడ గంట ఆలస్యంగా ఖాళీ అనేది. అంటే దీని అర్థం ఏంటంటే ఖాళీ చేసే పంపు కెపాసిటీ ఎక్కువ ఉంది అన్నట్టు దాని అర్థం. రైట్. ఇప్పుడు సేమ్ ఏది ఏమైనా కూడా మనకు ఈ లీటర్లు అనేది దేనికి ఇచ్చాడో దాన్ని కనుక్కోవాలన్నమాట. లీటర్లు నింపేదానికి ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మన పంపు ఎంత సమయంలో నింపగలదు అనేది ఇది కనుక్కోవాలి ఫస్ట్ మనం. కనుక్కోవాలంటే మనం ఇక్కడ సమాచారం ప్రకారంగా చూస్తే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఎంటీ పంపు కెపాసిటీ వచ్చేసి 1/4, నింపే పంపు కెపాసిటీ మనకు తెలియదు. రెండింటిని ఓపెన్ చేస్తే మాత్రం 5 గంటలలో ఖాళీ అయింది. ఇదే కదా ఆయన ఇచ్చింది. 2 ఓపెన్ అయినప్పుడు 5 గంటలు, గంట ఆలస్యం అన్నాడు. ఈ మైనస్ అటు పంపించేస్తే 1/f ఈక్వల్ ఇది అటు పంపించేస్తే ప్లస్ అవుతుంది కదా, -5. ఎల్సిఎం వచ్చేసి 20 సార్. 4 5 సార్లు 5 4 సార్లు అంటే ఎంత వస్తుంది 1/20. 1/20 అంటే 1/f అన్నమాట. అప్పుడు f ఈక్వల్ టు ఎంత 20 అవర్స్ అన్నమాట. దీన్ని మినిట్స్లోకి మార్చేస్తే ఇంటూ 60 అంటే ఎంత వస్తుంది 1200. నీకు ఇక్కడ 1200 నిమిషాలు. 1200 నిమిషాలు అంటే 1 నిమిషానికి మన పంపు కెపాసిటీ ఎంత అంటే 1 నిమిషానికి 10 లీటర్ల సామర్థ్యం, 10 లీటర్స్. అలాంటిది 1200 నిమిషాలుకు ఎంత క్రాస్ 1200 ఇంటూ 10. సో 12,000 ఇస్తే ఆన్సర్ అనమాట. 12,000 ఇస్తే ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ ఇట్లా కాకుండా XY/లో చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో XYలో చెప్పుకొని అందులో డైరెక్ట్గా మనకు వచ్చిందే నింపే పంపుది అవుతుంది అనమాట. XY/X-Yలో కనుక వేసుకుంటే ఎంత చెప్పాడు సార్ 4 ఒకటి దీని తర్వాత 5 ఎక్కడిది గంట ఆలస్యం, డిఫరెన్స్ అమౌంట్ ఎంత 1. ఇప్పుడు ఇందులో వచ్చిన వాల్యూ గంటలు అనమాట. దీన్ని నిమిషాలకు మార్చేసుకో, ఇక్కడే నిమిషాలకు మార్చేసుకో. మార్చిన తర్వాత ఇంటూ 10 లీటర్స్ కూడా ఇక్కడే మల్టిప్లై చేయి, మళ్ళీ సపరేట్గా చేయకు. రైట్. ఇది ఎంత వస్తుంది ఆన్సర్ 20 12,000 లీటర్ల ఆన్సర్. 12,000 ఇస్తే ఆన్సర్ అనమాట. అవునా? సో రైట్. 2 పంపులు ఒక ట్యాంకును 10 నిమిషాలు 15 నిమిషాలలో నింపగలవు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును నిమిషానికి 7 లీటర్ల సామర్థ్యంతో ఖాళీ చేయగలదు. 3 పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ 2 గంటలలో ఖాళీ అయిపోయింది. అయినా ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత? ఇక్కడ లీటర్లు అనేది దేనికి ఇచ్చాడు? ఖాళీ చేసే పంపుకి ఇచ్చాడు. ఖాళీ చేసే పంపు యొక్క సామర్థ్యం కనుక్కొని ఇంటూ 7 లీటర్స్ కొట్టాలి మనం. లీటర్లు దేనికి ఇస్తే దాన్ని కనుక్కోవాలని గుర్తుపెట్టుకోండి, అవసరం అనుకుంటే రాసుకోండి. ఇంతకుముందు మనకేం చెప్పాడు? నింపే పంపుకి ఇచ్చాడు, 10 లీటర్ల చొప్పున నింపుతుంది అట్లా అన్నాడు కాబట్టి నింపే పంపును కనుక్కున్నాం మనం. రైట్. ఇప్పుడు ఖాళీ చేసే పంపు కెపాసిటీ కనుక్కోవాలి. ఇప్పుడు మన పంపులు ఏంటిదంటే 10 నిమిషాలు 15 నిమిషాలు, 10 నిమిషాలలో ఒకటి నింపుతుంది, 15 నిమిషాలలో ఒకటి నింపుతుంది. 3 ఓపెన్ చేస్తేనట, 3 ఓపెన్ చేస్తే ఏమన్నాడు? 2 గంటలలో ఖాళీ అయింది సార్ అన్నాడు. అంటే ఖాళీ చేసే పంపు కెపాసిటీ ఎక్కువ ఉంది అన్నట్టు దీని అర్థం. 3 ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ 2 గంటలలో ఖాళీ అయిపోయింది అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫిల్ పైపును ఇక్కడ 1/10 తీసుకుంటే, ఇంకో ఫిల్ పైపు 1/15 తీసుకుంటే, ఇది ఎంటీ పైపు తెలియదు X తీసుకుంటే, 3 ఓపెన్ అయినప్పుడు 1/120. 120 ఎక్కడ ఇస్తారంటే 2 గంటల్లో అన్నాడు కదా. ఇది నిమిషాలు, ఇది గంటల్లో పెట్టి మరి ఆన్సర్ చేయమంటే రాదు కాబట్టి నిమిషాలకి మార్చేసుకోవాలి. 2 గంటలు అంటే ఇక్కడ 120 మినిట్స్ అనమాట. ఎందుకంటే ఇది మినిట్స్, ఇది కూడా మినిట్స్, ఇవి వచ్చేది కూడా మినిట్స్ అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్ని అటు పంపించి ఆ 120ని ఇటు తెచ్చుకోండి, లేదంటే ఈ రెండింటిని అటు పంపించుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా ఒకటే. సో 1/10 ప్లస్ 1/15, అది ఇటువైపు వస్తే ఏమైతే ప్లస్. సో 120 ఈక్వల్ టు ఇది అటువైపు వెళ్తే 1/x. 10 15 120 ఎల్సిఎం 120 సార్. 10 ఇక్కడ ఇది 12 టైమ్స్, 15 ఇది 8 టైమ్స్, ప్లస్ 120 1 టైమ్స్ అంటే ఎంత అవుతుంది 21/120. ఇది ఎక్స్ కావాలి కాబట్టి రివర్స్ వేస్తాం, దీన్ని రివర్స్ అనమాట. అంటే 120/21 మినిట్స్, ఎందుకంటే మినిట్స్లోకి మార్చినాం. ఇది వచ్చిన తర్వాత దీనికి 120/21 వచ్చింది కదా, దీనికి ఇంటూ ఎన్ని లీటర్లు అని చెప్పాడు? 7 లీటర్లు మల్టిప్లై చేసుకో. 7 3 సార్లు
7 లీటర్స్ 3 40 సార్లు. సో 40 లీటర్స్ ట్యాంక్ మనది. 40 లీటర్స్ ట్యాంక్ అనమాట. 3 లీటర్లు మనకి 7 లీటర్ల చొప్పున అంటే 40 లీటర్లు. ఇక్కడ ఒకటి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 1/2 వేసుకుంటాం. 1/2 కాదు, 1/120. ఎందుకు 120 అంటే ఇది మినిట్స్, ఇది కూడా మినిట్స్లోనే ఉండాలి కాబట్టి అనమాట. అర్థమైంది? సో రైట్. ఇక్కడ ఇది ఖాళీ చేసే పంపు సామర్థ్యం కాబట్టి ఖాళీ చేసే పంపుది ఇచ్చాడనమాట. అదే నింపే పంపుది అయితే నింపే పంపుది ఇచ్చేవాడు. రైట్. 2 పంపులు ఒక ట్యాంకును 20 నిమిషాలు మరియు 24 నిమిషాలలో నింపగలవు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును నిమిషానికి 3 గ్యాలన్ల నీరు చొప్పున ఖాళీ చేయగలదు. 3 పంపులను ఖాళీ ట్యాంకుపై ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంకు 15 నిమిషాలలో నిండినది. అయినా ఆ ట్యాంకు యొక్క సామర్థ్యం ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకిందులో 3 పంపులను ఒకేసారి ప్రారంభిస్తే ఆ ట్యాంకు 15 నిమిషాలలో నిండింది. అంటే ఇక్కడ నిండింది అంటే నింపే పంపుల సామర్థ్యం ఎక్కువ ఉంది. ఖాళీ ఏంటంటే ఖాళీ చేసే పంపు సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు. సో కాబట్టి ఇక్కడ మనకిందులో అది 20 మినిట్స్, అది 24 మినిట్స్. ఇది 3 గ్యాలన్లు దేనికి ఇచ్చాడు చొప్పున? ఖాళీ చేసేది కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు నింపే పంపులో వచ్చేసి 1/20 సార్. ఇంకో పంపు ఏంటిది? 1/24. ఇది తెలియదు. 1/x ఈక్వల్ టు ఎంత చెప్పాడు? 3 ఓపెన్ చేస్తే 15 నిమిషాలలో ఖాళీ అయినది, నిండింది అన్నాడు. ఇందులో ఎక్స్ కనుక్కొని చేసుకోవచ్చు. లేదా మీరు లీటర్స్ అనుకున్నారు చూసారా, ఆ మెథడే ఫాలో అవుతున్నాను సార్ అంటే అది కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసిన 2 ప్రశ్నలు కూడా చేయొచ్చు దాన్ని. ఇప్పుడు ఇక్కడ దీన్ని అదే విధంగా చేస్తే ఒకవేళ లీటర్ ఇందులో ఎక్స్ కనుక్కొని ఇంటూ 3 గ్యాలన్స్ కొట్టు, ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 20 సార్, ఇది 24. అంటే ఇక్కడ ఏబిసి అనుకుందాం మనం. ఏబిసి వచ్చేసి 15 చెప్పాడు కదా. ఏ వచ్చేసి ఇందులో 20 సార్. బి వచ్చేసి ఎంత? 24. 15, 20, 24కు ఎల్సిఎం 60 గ్యాలన్లు అనుకుందాం. ఇది 4 సార్. ఇది వచ్చేసి ఇది ఎంత? 3. ఇది ఎంత? సో మనకు 24 కదా, 120 రాదు కదా, 120 పోవట్లేదు. ఇప్పుడు మిస్టేక్ చేసాం మనం. ఏమని? రాంగ్ గెస్ చేసాం. 60 తీసుకుంటే 15 పోయింది, 20 పోయింది, 24 పోవట్లేదు. ఒకవేళ నువ్వు రాంగ్ గెస్ చేసినా కూడా ఏమవుతుంది అంటే మళ్ళీ దొరికిపోతుంది. నువ్వు తీసుకుంది తప్పని తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు 15, 20, 24కు 24 కట్ అవుతలేదంటే నువ్వు తప్పు గెస్ చేసావు అని అర్థం. 120 లీటర్స్ తీసుకో. ఇప్పుడు ఈ 3 కట్ అవుతాయి. 15 ఇక్కడ ఇది ఎన్నిసార్లు వెళ్తుంది సార్? ఇక్కడ 8 టైమ్స్. ఇది ఎంత సార్? 6. ఇది ఎంత సార్ మనకి ఇక్కడ? 24 అంటే 5 టైమ్స్ అనమాట. ఇప్పుడు ఇందులో చూడండి, ఏబిసిల నుంచి ఏని బిని తీసేస్తే సి వస్తాడా రాడా? ఇందులో 8ల నుంచి ఈ 6, 5 రెండింటిని తీసేస్తాం. 11, 8ల నుంచి 11 తీసేస్తే మనకు ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ? అంటే 11ల నుంచి 8 తీసేసినట్టు అంటే 3. మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇది ఎంటీ పంపు కాబట్టి. సి అనేది 3వ పంపు ఎంటీ పంపు కదా, 3 అనమాట. 3 చొప్పున ఇది ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో ఏది? 120 ఖాళీ చేయడానికి 3 చొప్పున ఎన్ని నిమిషాలు పడుతుంది? 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాలు. ఎంత సమయంలో ఖాళీ చేయను అనలే. ఏమన్నాడు? నిమిషానికి 3 గ్యాలన్ల చొప్పున అన్నాడు. 40 నిమిషాలు అంటే 40 నిమిషాలు 1 నిమిషానికి 3 గ్యాలన్ల చొప్పున. 3 గ్యాలన్ల చొప్పున అంటే ఎంత అన్నట్టు? ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 120 గ్యాలన్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. 120 గ్యాలన్స్. 3 గ్యాలన్ల చొప్పున మొత్తం అది 40 నిమిషాలలో ఖాళీ అవుతుందంటే 1 నిమిషానికి 3 గ్యాలన్లు ఖాళీ చేస్తుంది. అట్లా 40 నిమిషాలకు ఎంత అవుతుందంటే 43. సో మనకు 120 గ్యాలన్లు అనమాట. సో రైట్. ఒక ట్యాంకు 13.5 లీటర్ల సామర్థ్యం గల బకెట్లతో 12 బకెట్లతో నింపగలదు. అదే ట్యాంకును 9 లీటర్ల సామర్థ్యం గల బకెట్తో నింపదలిచిన ఎన్ని బకెట్లు పట్టును అని అన్నాడు. సో మనకిందులో 13.5 లీటర్ల చొప్పున అంటే ఒక దాంట్లో 13.5 ఉన్నాయి సార్. 13.5 ఉన్నాయి. దీంతో 12 బకెట్లు, 12 బకెట్లతోటి ఒక ట్యాంకు నిండిపోయింది. ఒక ట్యాంకు నిండిపోయింది అనమాట. అదే ట్యాంకును అంటే 13.5 చొప్పున 12 బకెట్లు మనకు అందులో నింపినాం. అదే ట్యాంకును 9 లీటర్ల సామర్థ్యంతో నింపదలుచుకుంటే అని అన్నాడు. ఇదే ట్యాంకును 9 లీటర్ల సామర్థ్యంతో, సో 9 లీటర్ల సామర్థ్యంతో నింపదలుచుకుంటే ఎన్ని బకెట్లు అవసరం ఉంటాయి అని అన్నాడు. సేమ్ ఇదే ట్యాంకు కదా, మళ్ళీ ఇది వేరే ట్యాంకు కాదు, ఇది ఒకటే ట్యాంకు. సో కాబట్టి 13.5 చొప్పున 12 లీటర్లకు 9 చొప్పున, ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. 9 చొప్పున క్వశ్చన్ మార్క్. అప్పుడు ఏమవుతుంది సార్? ఇక్కడ మీ కన్వీనియంట్ ప్రకారం ఈ డెసిమల్ ఏమైనా ఇబ్బంది పెడితే క్యాన్సిల్ చేస్తే కిందికి 0 వస్తుంది. సో 5 2 సార్లు 5 27 సార్లు.
సో నెక్స్ట్ 2 ఇక్కడ 6 సార్లు కొట్టివేతలు ఇలా కొట్టేయచ్చు. 9 ఇక్కడ 3 సార్లు అంటే ఎంత 3 6 18 అంటే ఎన్ని బకెట్లు అవసరం ఉంటుంది అని అంటే 18 బకెట్లు అవసరం ఉంటుంది అనమాట. సో 18 బకెట్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. ఎన్ని బకెట్లు అవసరం ఉంటుంది అన్నాడు. సో 18 బకెట్స్ మనకు ఆన్సర్ వస్తుంది. దీన్ని ఇదే ట్యాంక్ ఇది నింపుతుంది, ఇదే ట్యాంక్ ఇది నింపుతుంది. సో రైట్, కాబట్టి ఇది 18 ఇస్తే ఆన్సర్. రైట్, 2 పంపులు కలిసి ఒక ట్యాంకును 6 గంటలలో నింపగలవు. మొదటి పంపు యొక్క సామర్థ్యం రెండవ పంపు యొక్క సామర్థ్యంతో రెండింతలు గలదు. అయినా మొదటి పంపు మాత్రమే ఆ ట్యాంకును ఎంత సమయంలో నింపగలదు అని అన్నాడు. సో రైట్, సేమ్ యాస్టీజ్ మనము మనుషులలో టైమ్ అండ్ వర్క్లో చేయలేదా కాలం పనిలో, అలాగే దీని కూడా. సో ఇక్కడ మనకు మొదటి పంపు యొక్క సామర్థ్యం రెండవ పంపు యొక్క సామర్థ్యంతో అన్నాడు. దీని యొక్క సామర్థ్యంతో ఇది ఫస్ట్ నిలబెట్టి దీంతో ఎన్నింతలు అని చెప్పాడు, సామర్థ్యం రెండవ పంపు యొక్క సామర్థ్యంతో రెండింతలు గలదు. 2 అంటే ఇది వర్క్ రేషియో అనమాట. ఇది 2 నింపితే ఇది 1 లీటరు అంటే మొత్తం 3 లీటర్లు అనుకుందాం. 3 లీటర్ల చొప్పున అలా మనకు 2 కలిపి ఎంత సమయంలో నింపుతాయని చెప్పాడు, 6 గంటలలో నింపుతున్నాయి అన్నాడు. సో 6 గంటలు అంటే 6 ముళ్ళు 18 లీటర్ల ట్యాంక్ అనమాట. 18 లీటర్ల ట్యాంక్. దీన్ని ఏమన్నాడు, మొదటి పంపు మాత్రమే అంటే ఇది మాత్రమే అన్నాడు. అంటే ఎంత అవుతుంది సార్, 18/2 కొట్టివేస్తే ఎంత వస్తుంది, 9 గంటలు మన ఆన్సర్ వస్తుంది. సో 9 అవర్స్ ఇస్తే ఆన్సర్. రైట్, 2 పంపులు కలిసి ఒక ట్యాంకును 4 గంటల్లో నింపగలవు. మొదటి పంపు యొక్క సామర్థ్యం రెండవ పంపు యొక్క సామర్థ్యం కంటే 50% ఎక్కువ. రెండవ పంపు మాత్రమే సేమ్ యాస్టీస్. రెండవ పంపు యొక్క సామర్థ్యం కంటే దీనికంటే నాట 50%. గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్లో 2 ఉంటాయి, ఒకటి పర్సంటేజ్, ఒకటి భిన్నాలు. భిన్నాలు ఇచ్చినప్పుడు 1 అనుకోవాలి, పర్సంటేజ్ ఇచ్చినప్పుడు 100 అనుకోవాలి, ఇక వేరే ఉండవు. సో దీనికంటే 50 ఎక్కువ అన్నాడు సార్. దీనికంటే 50 ఎక్కువ అంటే 150. అంటే ఏమవుతుంది సార్, ఇది కట్ చేసుకుంటే 3:2 సేమ్ ఇంత ముందులాగానే దీన్ని లెక్క చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. అది మీరు ట్రై చేయండి. రైట్, 2 పంపులు ఒక ట్యాంకును 20 నిమిషాలు మరియు 30 నిమిషాలలో నింపగలవు. ముందుగా మొదటి పంపు మాత్రమే ప్రారంభించిన 5 నిమిషాల తర్వాత రెండవ పంపును కూడా ప్రారంభించబడను. మిగిలిన ట్యాంకును 2 పంపులు కలిసి నింపాను. అయినా మొత్తం ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుందన్నాడు. స్టోరీ లాగా చెప్తాడు, ఆ స్టోరీని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఏం చెప్పాం మనం, ఇట్లా మధ్యలో యాడ్ చేశాడు, తీసేశాడు, వెళ్ళిపోయాడు అని కొన్ని లెక్కలు వస్తాయని చెప్పాం. అప్పుడు లీటర్ల లాగానే అనుకోవాలి. అదే టైమ్ అండ్ వర్క్లో అయితే చైర్స్ లాగా అనుకోవాలన్నమాట. మధ్యలో కలిసాడు సార్, వెళ్ళిపోయాడు సార్ అన్నప్పుడు అలా అనుకోవాలి. ఇప్పుడు 2 పంపులు 20 నిమిషాలు 30 నిమిషాలలో నింపగలవు. సో 2 పంపులు 20 నిమిషాలు, 1 30 నిమిషాలు అంటే 60 లీటర్ల ట్యాంక్ అనుకోవచ్చు కదా. ఈ 2 కట్ అవుతున్నాయి. ఒకవేళ కట్ కాకుండా కూడా మీకు దొరికిపోతుంది అని చెప్పాము, ఇంతకుముందు దొరికిపోలే. సో ఇక్కడ మనకు 3 లీటర్స్ పర్ మినిట్ ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసి 2 లీటర్ పర్ మినిట్ సెకండ్ది అనమాట. ముందుగా ఏం చెప్పాడు, మొదటి పంపు మాత్రమే 5 నిమిషాలు ప్రారంభించిన తర్వాత మొదటి పంపు అట ఫస్ట్ పంపు 5 నిమిషాలు నడిచిందట. అంటే దాని కెపాసిటీ 3 లీటర్స్ పర్ మినిట్. ఇది 5 నిమిషాలు నడిచింది. 5 మినిట్స్ నడిచింది అంటే ఇది 15 లీటర్స్ ఆల్రెడీ నింపేసింది అనమాట. 15 లీటర్స్ ఆల్రెడీ నింపింది. మొత్తం ట్యాంకు కెపాసిటీ ఎంత 60. 60లో మనకు ఆల్రెడీ 15 లీటర్లు నిండిపోయింది. 60లో 15 లీటర్లు నిండింది. ఇంకెంత ఉంది, 45 ఉంది. ఈ 45 ఎవరు నింపాలి మనకు, మిగిలిన ట్యాంకును 2 కలిసి అన్నాడు. 2 కలిస్తే ఎంత అవుతుంది చూడండి, ఇది 3 ఇది 2, 5 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తేలో మనకు 5 లీటర్ల చొప్పున ఈ 45 నింపడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. అంటే ఎంత సమయం పడుతుంది సార్, 9 నిమిషాల ఆన్సర్. అంటే 9 నిమిషాలు మిగతా ట్యాంకుకు. అంటే ఇక్కడ నేను ఏమడుగుతున్నాడంటే అయినా మొత్తం ట్యాంకు నిండడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఇప్పుడు రిమైనింగ్కి వచ్చేసి 9, ఫస్ట్ 6 ఉంది కదా. ఫస్ట్ ఎంత ఉంది, ఎంత ఇచ్చాడు అక్కడ, ఫస్ట్ది 5 మినిట్స్ ఇచ్చాడు. 5 అంటే మొత్తం వచ్చేసి ఎన్ని నిమిషాలు, ఇక్కడ 14 నిమిషాలు మన ఆన్సర్ వస్తుంది. 14 మినిట్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. ఈ రిమైనింగ్ అడిగాడు అనుకోండి, ఓన్లీ 9, ఫస్ట్ది వచ్చేసి 5 అనమాట. సో రైట్, సో ఇక్కడ మనకి ఇందులో 2 పంపులు ఒక ట్యాంకును 40 నిమిషాలు 60 నిమిషాలలో నింపగలవు. ముందుగా 2 పంపులను ఒకేసారి ప్రారంభించినాం. కొంత సమయం తర్వాత రెండవ పంపును మూసివేయబడెను. మిగిలిన ట్యాంకును మొదటి పంపు మాత్రమే 10 నిమిషాలలో నింపాను. అయినా రెండవ పంపు ఎంత సమయం తర్వాత క్లోజ్ చేశామా అన్నాడు, మూసివేయబడింది అన్నాడు. ఇక్కడ గమనించండి, మనకి ఇక్కడ మూసివేసాము లేదంటే తర్వాత యాడ్ చేసాము ఇలాంటివన్నీ కూడా లీటర్ల మెథడ్ బెస్ట్ అనమాట. అదే టైమ్ అండ్ వర్క్లో అయితే చైర్స్ మెథడ్ బెస్ట్. సో రైట్, ఇక్కడ స్టోరీ ఏం చెప్పాడు, రెండింటిని ఒకటేసారి ప్రారంభించాం కానీ సెకండ్ పంపును క్లోజ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత రెండవ పంపు మొదటి పంపు మాత్రం 10 నిమిషాలు నడిచింది అన్నాడు. అసలు ఇవి నిమిషానికి ఎంత నడుస్తుందో చూద్దాం. ఇది 40, ఇది 60, ఎల్సిఎం వచ్చేసి ఎంత 120 తీసుకోవచ్చు. ఈ కట్ అయ్యే నెంబర్లు అనమాట. 3 లీటర్స్ పర్ మినిట్, ఇది వచ్చేసి 2 లీటర్స్ పర్ మినిట్.
ఇప్పుడు మనకు 2 ఓపెన్ అయితే మాత్రం 5 లీటర్స్ పర్ మినిట్ లాగా ఇది నింపగలుగుతాయి. ఇక్కడ చివరి 10 నిమిషాలు, లాస్ట్ 10 నిమిషాలు ఇది ఒక్కటే నడిచింది కదా, దీన్ని ఏ పంప్ అనుకుందాం. ఏ పంపు 3 లీటర్ల చొప్పున 10 నిమిషాలు నడిచింది సార్ అంటే అప్పుడు ఎంత, ఇది 30 లీటర్స్ నింపింది అనమాట. నీ మొత్తం ఎంత సార్ 120 కదా. 120 ట్యాంకులో మనకు 120 ట్యాంకులో ఈ 30 ఫిల్ అయింది కదా, పోతే ఇక బ్యాలెన్స్ ఎంత ఉంది, 90 లీటర్స్ ఉంది. ఇది రిమైనింగ్ అనమాట. ఈ రిమైనింగ్ ఏమైంది అని అంటే ముందుగా 2 కలిపి నింపినాయి అనమాట. ముందుగా 2 కలిపి నింపినాయి అంటే ఈ 5 చొప్పున 2 కలిపి అన్నమాట. అంటే ఎంత అవుతుంది సార్, 90/5 కట్ చేస్తే 18 మినిట్స్ అనమాట. సో 18 మినిట్స్ ముందుగా నడిచినాయి. నిన్నేమడిగాడు, 2వ పంపును ఎంత సమయం తర్వాత మూసేసామన్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న ముందుగా 2 కలిపి ఎంతసేపు నడిచినాయి అన్నా అదే ఆన్సర్, ఎంత సమయం తర్వాత మనం బంద్ చేసామన్నా కూడా అదే ఆన్సర్. సో 18 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. 18 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. ఇది మనకు పంపులకు ట్యాంకులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు అనమాట. సో రైట్.